సార్ ఇప్పుడు లో మార్క్స్ వస్తే కాన్ఫిడెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటారు? మేడం లో మార్క్స్ వచ్చినప్పుడు ఆ లో మార్క్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి, మీరు ప్రీవియస్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసుకోవడం ఒకటి, ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం ఒకటి, ఎగ్జిస్టింగ్ లో ఉన్న మిస్టేక్స్ ఉంటే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవడం ఇంపార్టెంట్ మేడం. వీటి మీద దృష్టి పెట్టాలంటారు. వీటి మీద దృష్టి పెట్టాలి. ఓకే సార్, ప్రిపరేషన్ చేసేటప్పుడు బుక్స్ ఎక్కువ చదవడం ముఖ్యమంటారా, రివిజన్ ఎక్కువ చేయడం ముఖ్యమంటారా? సార్ మేడం ఎండ్ టైంలో మీరు రివిజన్ చేయాలి. సో స్టార్టింగ్ నుంచి మీరు బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఒక లెవెల్స్ ఉంటాయి మేడం. సో ఒక కాన్సెప్ట్ అయిన తర్వాత లెవెల్ 1 క్వశ్చన్స్, లెవెల్ 2 క్వశ్చన్స్, లెవెల్ 3 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్ ఒక యూనిట్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటూ వెళ్తే గుడ్. సో అలా కాకుండా ఏంటంటే డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఇబ్బంది పడతాం. కాకపోతే తక్కువ షార్ట్ టైమ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మేము కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ మీద చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోవడం మంచి ఆప్షన్. ఓకే, రివిజన్ చేయాలంటారు. రివిజన్ చేయాలి కంపల్సరీగా. రివిజన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రా సూపర్ పవర్ ఇస్తుంది.